సైకిల్పై ప్రయాణం చేసేవాడు బైక్ ఉన్నవాడితో సంబంధం కలుపుకోవచ్చు, కానీ ఫ్లైట్లో తిరిగే మాతో ఈ అన్నపూర్ణ సంబంధానికి సై అంటుందా? ఆశకన్నా ఒక హద్దుండొద్దు. మీరు చెప్పింది కూడా నిజమే. సత్య గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తం దాటిపోతుంది. ఇప్పుడేం చేద్దాం? మీరు ఒకసారి ఆ పెళ్లి పెద్ద కోసం వెళ్ళొస్తారా? అశో, ఇది మనూరు కాదు మంచు. ఆయనకి ఇలాంటి పెళ్ళిళ్ళు ఇంకెక్కడున్నాయో? మనం ఎక్కడని వెళ్ళి ఆయన వెతికి తీసుకురాగలం? ఎక్కడుంటారో తెలీదు కదా. సత్య, కాసేపు చూద్దాం. టైం దాటక ముందే ఆయన రావాలి. మరి ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. రాజేశ్వరి గారు, అతను మీ ఊరు అతనే కదా, మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటారా? ఆయన ఊరికి పెద్ద మనిషే కావచ్చు, నేను ఆయనకి ఫోన్ చేసేంత పెద్ద మనిషి ఆయన కాదు. ఏంటి విజయ్, పంతులు గారున్నారు, మనం ఉన్నాము. ఇంకా పెళ్లి పెద్ద ఏ టైంకి వస్తాడో ఎవరికీ తెలియదంటున్నారేంటి? అది పెద్దవాళ్ళు చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడకు ప్రవళిక. ఎదురు చూసి చూసి నీ కళ్ళు కాయలు కాయాలి మంజు. ఈ రాజేశ్వరి చివరికి పెళ్లి జరగకుండా చేస్తుందా ఏంటి? అయినా ఆయన గారు వచ్చి ఏం చేస్తారు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు. పెళ్లి జరిపించడానికి పంతులు గారు సిద్ధంగా ఉన్నారు. అక్షింతలు వేసి దీవించడానికి పెద్దలం మనం అందరం ఉన్నాం. ఇంకా ఈ ఊరి పెద్దతో ఏం పనుంది? ఊరికంటూ కట్టుబాట్లు ఆచారాలు ఉంటాయి కదండి. మా ఊరి ఆచారాన్ని కాదని మీరు పెళ్లి చేస్తారా? మా రుద్రవరానికి అన్నీ తానే ముందుకు నడిపే రాజేశ్వరి గారిని రేపటి రోజున మా ఊరి జనం గౌరవిస్తారా? అది కాదండి, అసలు పెళ్లి జరిపించాల్సిన పెళ్లి పెద్ద రాకపోవడం ఏంటి? అదే సత్య, నాకు అర్థం కావడం లేదు. ఈ ఊళ్ళో ఎన్నో పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. మా రాజేశ్వరి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఆయన నాకు కూడా బాగా తెలుసు, ఎప్పుడు ఆలస్యం చేయడు. నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేస్తాడు త్వరగా. అయ్యా, మీరెవరూ కంగారు పడకండి. పెళ్లి పెద్దవారు వచ్చేస్తారు. ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. ముందైతే మీరందరూ రండి. పదండి. పదమని రండి.